తిరుపతి పుణ్యక్షేత్రంలో టీటీడీ చైర్మన్ మరియు టీటీడీ ఈవో చేసే అరాచకాల గురించి మీ స్పందన ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ధార్మిక సంస్థ. ఈ దేవస్థానంలో భగవంతుని కొలవడానికి దేశ విదేశాల నుండి రోజు కొన్ని వేల మంది వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. ఉండిలో కూడా కానుకలు వేసి పోతూ ఉన్నారు. ఇవన్నీ గతంలో అక్కడ ఉంటే కానుకలు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ ఉన్నారు. ఈ డిపాజిట్ చేస్తూ ఉంటే మన జగనన్న వచ్చినప్పటి నుండి అతనికి సంబంధించిన అతని జిల్లాలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని ఆయన సొంతం చిన్నాయన్ను చైర్మన్గా పెట్టుకున్నాడు. ఏమి చెప్తే అది ఆ డబ్బంతా ఒక బ్యాంక్ ఆయన చెప్పిన బ్యాంకుకి వేసేయాలా, ఆ బ్యాంకు నుండి సపరేట్గా రుణాలు తీసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి బంగారు ఎత్తిపై కుదవ పెట్టుకోవాలా. అక్కడ ఉన్న దేవస్థానంలో వివిధ రకాల గతంలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో అధికారాలు వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు అదంతా లేదండి. అక్కడ ధర్మారెడ్డిని నాన్ ఐఏఎస్ అతన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయనకు ఐఏఎస్ క్యాడర్ ఇచ్చి ఆయన్నే తీసుకొచ్చారు. అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారిని చైర్మన్గా చేశారు. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. రోజుకు కొన్ని లక్షల రూపాయలను టికెట్లు అమ్ముకొని కోట్లు గడించేసి ఒక జెరాక్స్ సెంటర్ పెట్టుకున్నటువంటి ఒక భూమన కరుణాకర్ రెడ్డి ఈ పొద్దు వేల కోట్లకు అధిపతి అయిపోయాడు. అది ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో మీ ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఆ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఎప్పుడు టికెట్ కౌంటర్ రైల్వే టికెట్ మాదిరి రైల్వే టికెట్లు ఏ విధంగా అమ్ముతామో భగవంతుని దర్శనానికి వచ్చేదానికి దర్శనాలు టికెట్లు అమ్ముకునేసి బ్రోకర్లు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బ్రోకర్ల ద్వారా దేవునికి దర్శనాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి బంగారు ఎత్తిపోయి వాళ్ళకి నచ్చిన బ్యాంకుల్లో పెట్టేసి లక్షలకు వేల కోట్ల 68,000 కోట్ల రూపాయలు అప్పులుగా తెచ్చుకొని వివిధ బ్యాంకుల నుంచి వీళ్ళకు పప్పర్మెంట్ల మాదిరి బిస్కెట్ల మాదిరి పప్పుల బెల్లాల మాదిరి ఇచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తెచ్చాడు అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో వీధులన్నీ ఇరుకుగా ఉంటే తిరుపతిని అభివృద్ధి చేస్తూ ఉండాము అని చెప్పేసి పెద్ద పెద్ద ఇండ్లు కొట్టేసి రోడ్లు వేశారు. టెండర్లు లేదు దానికి. వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళ పేర్లతో టెండర్లు ఇచ్చేశారు. టీడీఆర్ బాండ్లు అని చెప్పి ఇష్యూ చేసేసారు. టీడీఆర్ బాండ్లు అంటే వాళ్ళు ఆ బాండ్లు ఎవరికైనా అమ్ముకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఒక బిల్డర్ వాని ఇష్ట ప్రకారము అంతస్తులు బిల్డింగ్లు కట్టుకోవచ్చు. ఆ విధంగా మన ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి వీయింకునికి కూడా ఆ టీడీఆర్ బాండ్లు వేల కోట్ల రూపాయల బాండ్లు అమ్ముకొని వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు అక్కడ లోకల్లో మంత్రి గారు, కరుణాకర్ రెడ్డికి బంధువులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బంధువులు, వీళ్ళకందరికీ టీడీఆర్ బాండ్లు వేల కోట్ల బాండ్లన్నీ ఇచ్చేశారండి. ఈ బాండ్లు అంటే పబ్లిక్కి తెలీదు. నెక్స్ట్ ప్రభుత్వం వీళ్ళకు వడ్డీతో సహా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా ప్లాట్లు బిల్డర్లకు అమ్ముకునేసి వేల కోట్లంతా సంపాదించవచ్చు. ఎక్కడా లేదండి ఇంత అవినీతి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే పోయేటప్పుడే గమ 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 నెయ్యి వాసన వచ్చేది ఆ ప్రసాదం చూస్తే. ఇప్పుడు ముక్కులో పెట్టుకొని లాగితే కూడా వాసన రావడం లేదండి. ఇప్పుడు ప్రసాదం పెట్టలేదు. లడ్డు అక్కడ ఉన్నటువంటి లడ్డు యొక్క పరిమాణం తగ్గించేసినారు, క్వాంటిటీ తగ్గించేసినారు. దాంట్లో నెయ్యి వేస్తూ ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ ముక్కులో పెట్టుకొని లాగితే కూడా రావడం లేదండి పరిమాణం. వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి బ్రోకర్లతో 100 కోట్ల రోజు ఎక్కడొచ్చిన యాత్రికులందరినీ అక్కడ ఉన్న షెడ్లో నిలిపేసి ఉదయం లేస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు ఉదయం లేస్తే విఐపి టికెట్లు 2,000 ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు దాదాపు 10,000 వరకు ఇచ్చి 2-3 గంటలు నిలబెట్టేస్తూ ఉన్నారు పూర్తిగా. మళ్ళీ శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టారు, 10,000 రూపాయలు టికెట్. అవి ఏమి ఆ డబ్బు ఏమవుతుందో తెలియదు. దాంట్లో వచ్చే డబ్బు మీకు ఇష్టం వచ్చిన ఊర్లకు రోడ్లు వేసుకుంటా ఉన్నారు, పొలాల కాడికి రోడ్లు వేసుకుంటా ఉన్నారు, గెస్ట్ హౌస్ల కాడికి రోడ్లు వేసుకుంటా ఉన్నారు. దేవస్థానం డబ్బు ఏందండి మీ ఇష్టం వచ్చినట్టు అంతా పంచేది. మళ్ళీ ఏదో గతంలో చంద్రబాబు నాయుడు ఏదో వనం మాలికలంతా ఎత్తిపోయి ఉంగరం ఎత్తుకొని కిరీటం ఎత్తుకొని ఇవేవి లేనిపోని ఆరోపణలన్నీ చేశారు. 5 సంవత్సరాలు వస్తూ ఉంది కదండి. ఈ వేళకి ఏం తీసుకుపోయినారో, ఆ రింగ్ ఏందో, ఆ బంగారు ఏదో, ఆ ఉంగరాలు ఏదో ఏమన్నా బయట వచ్చిందా? లేదే. ఇప్పుడు ఎంత డబ్బు ఆడున్నటువంటి
ఈయన ప్రథమ పూజారి శేషాద్రి చనిపోయినాడు. ఆయన ఇప్పుడు విచారించాలండి. ఆయన ఎందుకు చంపేసినారో తెలవడం లేదు. ఆయన ఇవన్నీ కనిపెట్టి అడిగిన దానికి చంపేశారా? ఆయన కోర్టుకి వేపించి మళ్ళీ ఆయన ఎత్తుక చేసుకున్నారు. రమణాచార్యులు ఉన్నారు, ఆయన రమణ గారు. ఆయన ఎత్తుకొని వచ్చి ఆయన ముందేదో చెప్పేశాడు. ఈ ఉంగరం ఎత్తుకున్నాడు, ఆ బంగారు ఎత్తుకున్నాడు, చంద్రబాబు ఇంట్లో పెట్టుకున్నాడు, తల కింద పెట్టుకున్నాడు. ఆయన అనుభవించి మళ్ళీ బీజేపీ పార్టీలో చేరిపినారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అవినీతి అంతా ఎక్కువ చేస్తున్నారండి. భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఎత్తుకొచ్చి ఇంకెవరు లేరండి, ఉత్తర రెడ్లేనా ఈ ఆంధ్రప్రదేశ్? ఆయన ఏ రోజైనా ఉండిలో 10 రూపాయలు డబ్బు వేసాడండి? లేదే, వేయలేదే. లేదు, ఇతను ఉన్నాడు కదా ధర్మారెడ్డి, వాళ్ళ కుటుంబంలో ఎప్పుడన్నా ఒక 1000 రూపాయలు వేశారండి? లేదే. ఇదే మన చంద్రబాబు గారు వాళ్ళ మనవడు పుట్టినరోజుకు 30 లక్షలు 40 లక్షల రూపాయలు అన్నదానానికి విరాళంగా ఇస్తున్నారు. మీరు అన్నం కూడా నాచిరకం అండి. దాంట్లో తినేవాళ్ళు యాత్రికులు కూడా పెద్ద బందోబస్తు వచ్చి అన్నం తింటా ఉంటే ధర్నా చేశారు. దాంట్లో ఉప్పు లేదు, సప్పు లేదు, క్వాలిటీ లేదు, బియ్యం క్వాలిటీ లేదు, సాంబార్ క్వాలిటీ లేదు, ఏ క్వాలిటీ లేదని ఇంత అరాచకమైనటువంటి చూస్తూ ఉన్నాడు భగవంతుడు కూడా. మీకు త్వరలోనే మీ పైన భగవంతుడు తీసుకునే నిర్ణయానికి ఆయన చేసే శిక్షకు బాధ్యులు అవుతారని చెప్పేసి నేను నిర్ణయించుకుంటున్నాను. శభాష్, వందే.